కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ను సవాల్గా తీసుకొని చాలామంది నక్సలైట్ల పేరిట వాళ్ళని హత్యలు చేసి ఇప్పటికే వాళ్ళందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. 2026 లోపు అసలు నక్సలిజాన్ని మొత్తం అంతం చేస్తా అని చెప్పి ఒక టార్గెట్ డెడ్ లైన్ పెట్టుకున్నది. దీని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉస్మానియా విద్యార్థి లోకం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ పలు రకాల విద్యా సంస్థల నుంచి విద్యా రంగాల నుంచి కూడా నాయకులందరూ వచ్చి దీన్ని నిరసిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం మనం కూడా. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏం చెప్తారన్నా, ఇప్పుడు కగారు అంటే శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పి అటుపక్క మావోయిస్టులు చెప్తా అన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి శాంతి చర్చలకు ముందరకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తలేదు. రాకపోగా బరాబర్ చెప్తా ఉన్నది అసలు శాంతి చర్చలకు వచ్చేది లేదు, అంతం చేస్తామని చెప్పి. ఏం చెప్తారు అసలు? భారతదేశం ప్రధానమంత్రి గారు అట్లాగే హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ పదవులు తీసుకునే ముందు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలను కాపాడతాం, వ్యక్తిగత భేషజాలు కాకుండా సమైక్య విధానానికి లోబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీకి లోబడి దేశంలో పరిపాలన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. భారత రాజ్యాంగం జీవించే హక్కు ప్రతి పౌరుడికి కల్పించింది. ఆ జీవించే హక్కు రాజ్యాంగబద్ధంగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల మీద వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాల మీద చర్చ జరగకుండా వ్యక్తుల నిర్మూలన కోసం డెడ్ లైన్ పెట్టుకొని వాళ్ళని చంపేస్తాం, సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు కావచ్చు, భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అంశంగా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఆదివాసీల మీద చేస్తున్నటువంటి ఈ హత్యాకాండ ఏదైతుందో, యుద్ధం ఏదైతుందో దాన్ని నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మేము డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు, అన్ని వర్గాల ప్రజలు శాంతి చర్చలకు సిద్ధమన్న పార్టీతోని ఈరోజు మీరు యుద్ధం చేయడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళు పరాయి దేశంలో శత్రు దేశ వ్యక్తులకు సంబంధించిన కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు వాళ్ళతో చర్చించడం అనేది రాజనీతి. కాబట్టి రాజనీతిని అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణమే ఆపరేషన్ కగారుని నిలిపివేసి వాళ్ళతో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యతని ఈరోజు దేశ ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్లలో మొత్తం కూడా కేవలం బూటకమే అని చెప్పి ప్రజా సంఘాల వాళ్ళు, మీలాంటి మేధావులు అందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అటుపక్క వాళ్ళందరూ జస్ట్ ఓన్లీ మావోయిస్టులే చనిపోయినట్టుగా గుర్తించి వాళ్ళందరినీ బయటికి ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు బయట పెడతా ఉన్న పరిస్థితి. నిజంగానే ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయా, లేకుంటే వాళ్ళని హింస పెట్టి చంపి ఏదో ఎన్కౌంటర్ అని చెప్పి ముద్రిస్తూ ఉన్నారా? ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ కూడా గతంలో అనేక మంది ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం సరైన విధానమే. కేరళ హైకోర్టు కావచ్చు, అలహాబాద్ హైకోర్టు కావచ్చు, గతంలో అనేక హైకోర్టులు కూడా చెప్పారు. ఏ రాజకీయ భావజాలం కలిగి ఉన్నా భారత రాజ్యాంగంలో దానికి స్వేచ్ఛ ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. కానీ ఈరోజు హత్యలు చేస్తూ, ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నప్పుడు, కోర్టులు బోనులో విచారణ చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళతో విచారణ చేయకుండా, చర్చించకుండా చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఎదురెదురుగా కాల్చుకొని ఎదురెదురుగా యుద్ధం చేస్తే రెండు వైపులు గాయాలు జరుగుతాయి. కానీ ఈరోజు ఒక ఆదివాసీ కమ్యూనిటీ వారికి మాత్రమే గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు ఉన్న కమ్యూనిటీ నుంచి అటాక్ కనిపిస్తుంది. కాబట్టి మేము ఇక్కడ ఏం అభిప్రాయపడుతున్నాం అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని దీని మీద విచారణ చేస్తే నిజమైన నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు ఉన్నారా, వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉన్నారా, శాంతి చర్చలకు ప్రకటించిన తర్వాత యుద్ధానికి సిద్ధమవుతారా, ఈ నేపథ్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆదివాసీలు జరుగుతున్నటువంటి సాధారణ ఆదివాసీలను చంపేసి, సాధారణ ఆదివాసీ గ్రామాల్లో ఉండే గుడాల్లో ఉండే ఆదివాసీలను హత్యలు చేసి వాళ్ళు బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి వాళ్ళే ఈరోజు మావోయిస్టులు అని చెప్తున్న నేపథ్యం ఉందని అక్కడ ఉన్న ఆదివాసీలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అనేక మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలని బయట ప్రపంచానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందని అయితే మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు సుప్రీం కమాండర్ అయినటువంటి నంబాల కేశవరావు గారు, మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్, ఆయన మరణాన్ని ఎట్లా చూస్తారు? నిజంగానే వాళ్ళు చేసినటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో అదే అనుకోవచ్చా, లేకుంటే చిత్రహింసలు పెట్టి చంపిర్రని చెప్పి కూడా మేధావి వర్గం అంతా చెప్తా ఉన్నది? నిజంగానే ఎన్కౌంటర్ అయినది? ఇప్పుడు నంబాల కేశవరావు సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయిందని చెప్పేసి ఈరోజు మిలిటరీ, మన పారామిలిటరీ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఖచ్చితంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పటివరకు మాట్లాడే ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఒక పార్టీ, అది కూడా మిలిటరీ బేస్తో పనిచేస్తున్న ఒక పార్టీ సెక్రటరీ హయ్యెస్ట్ సేఫ్ జోన్లో ఉంటారు,
వాళ్ళ వెనక రక్షణ వలయం ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా అక్కడ పోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆయనని హాస్పిటల్లో చికిత్స కోసం ఉన్నప్పుడు పట్టుకొని పోయి చిత్రహింసలు పెట్టి హత్య చేసిన చెప్తున్న వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కన్ఫ్యూజన్ ఉంది, మొత్తం దేశంలో కూడా వాస్తవానికి కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన డెడ్ బాడీని ఇంకా ఇంటికి చేర్చలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నా కూడా ఇవ్వలేదు. ఒక డెడ్ బాడీ కోసం సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టు మెట్లు ఎక్కేదాకా పోయిందంటే అసలు ఏమనుకోవచ్చు అన్న, ఏం చెప్తారు దీన్ని? ఖచ్చితంగా అంటే భారత ప్రభుత్వానికి ఒక యుద్ధనీతి ఉండాలి, రాజనీతి ఉండాలి. ఈరోజు చనిపోయిన మృతదేహాలని వాళ్ళ తల్లిదండ్రులకి చివరి చూపు చూసుకోవడానికి వాళ్ళ కుటుంబాలకు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో అనేక కేసుల్లో అట్లా జరిగింది. కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు నిరాకరిస్తే కూడా ఒక ఆదేశాలు ఇచ్చి కూడా తీసుకొచ్చింది. అంటే అది రాజ్యాంగబద్ధమైంది. కానీ ఈరోజు రాజ్యాంగబద్ధమైన దాన్ని అమలు చేయడానికి కూడా ఈరోజు పోలీసు యంత్రం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాల చివరి చూపు చూసుకోవడానికి మృతదేహాలను అప్పించాల్సిన అవసరం ఉంది. అది చేయకపోవడం అనేది అమానవీయతకి సిగ్నల్ అవుతుంది. ఇది ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రజాస్వామ్య విలువలు కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే వారి కుటుంబాలకి ఆ మృతదేహాలను అందించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు రాజేష్ చవాన్, లంబాడి ఐక్య వేదిక విద్యార్థి సంఘం రాష్ట్ర సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఎట్లా చూస్తారన్న ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం పేరుతోటి నక్సలైట్లందరినీ, మావోయిస్టులందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అస్సలు తగ్గేదే లేదు, శాంతి చర్చలకు వచ్చేదే లేదని చెప్పి కూడా మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు అసలు? ఇది వాళ్ళ చేతగానితనం అని అనుకోవచ్చు. మొహమాటికి ఇది వాళ్ళ చేతగానితనం. ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు లేఖ జారీ చేసినా వీళ్ళు దాన్ని పట్టించకుండా వీళ్ళు కేవలం వాళ్ళు మరణిస్తున్నా కానీ వీళ్ళు శాంతి పొందేటట్టు తీరుని వీళ్ళు వివరిస్తున్న తీరుని చూసిన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళు అసలైన భారత మాత ముద్దు బిడ్డలు. వాళ్ళు ఈరోజు భారతదేశానికి అడవి సంపదను, ప్రకృతిలో ఉన్న ఖనిజ సంపదను కాపాడుకుంటూ దాదాపు కొన్ని 100 ఏళ్ళుగా ఈరోజు వాళ్ళు భారతదేశాన్ని సంపదను కాపాడుతున్న అసలైన వీరులు వాళ్ళు అసలైన భరతమాత ముద్దు బిడ్డలు. వీళ్ళు అసలైన నక్సలైట్లు. వాళ్ళ శాంతి చర్చలను వీళ్ళకు చేతగాక, వాళ్ళకి సిద్ధం కాక వీళ్ళు కేవలం మరణ హోమాన్ని సృష్టించడానికి వీళ్ళు పైశాఖిక ఆనందం పొందుతున్నారు వాళ్ళ మరణం పట్ల. ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి కూడా, అంటే ఉగ్రదేశం పాకిస్తాన్ దేశస్తులతో కూడా శాంతి చర్చలకు సీజ్ ఫైర్ చేసుకున్నటువంటి మన భారత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇటు నక్సలైట్లను మన శాంతి చర్చలకు రమ్మంటే ఎందుకు రావడం లేదు? ఎందుకు ముందుకు వస్తలేదు? వీళ్ళు తప్పు చెప్పిన మాట వింటారు. కానీ కేవలం భారతదేశంలో పుట్టిన ఒక ముద్దు బిడ్డ, ఒక ఆదివాసి, ఒక గిరిజన ప్రాంతాల్లో పుట్టిన బిడ్డల మాటలు వాళ్ళ ఓట్లతోటి ఎన్నికై వాళ్ళ గద్దెనికి కూర్చున్న వాళ్ళ మాట ఎందుకు వినడం లేదంటే అక్కడ వీళ్ళకు బిజినెస్ ఉంది. అక్కడ కార్పొరేట్ ఒక సంస్థలను కట్టుబెట్టేంత సంపద ఉంది. కాబట్టి దానికి దానికి ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. అదే పాకిస్తాన్ అయితే అది వేరే దేశాలతోటి మళ్ళీ ఒప్పందాలు ఉంటాయి, ఎంఓయూలు ఉంటాయి. అంత పెద్దగా వీళ్ళకు బెనిఫిట్ జరగవు కాబట్టి వీళ్ళు దానికి సాంక్షన్లకు అగ్రి అవుతారు. కానీ వీళ్ళు అసలు వీళ్ళు నక్సలైట్లు. వేరే దేశానికి తోటి చర్చలు జరగడానికి మీకు సమయం ఉంటుంది. కానీ సొంతం భారతదేశంలో జరుగుతున్న, మధ్య భారతదేశంలో జరుగుతున్న అన్యాయంపై వీళ్ళకి శాంతి సమయం లేదంటే కేవలం దాని ఇంకా బాగా కుట్ర ఉంటుంది. దాని వెనుక బాగా వీళ్ళకి అంతా కార్పొరేట్ సంస్థను కట్టుబెట్టేంత లావాదేవీలు ఉంటాయి కాన్సెప్ట్ తోటే వీళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తారు. అంబాల కేశవరావు ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పటిదాకా కూడా డెడ్ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఆ డెడ్ బాడీ కోసం కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఆ డెడ్ బాడీ కావచ్చు, ఆ మృతదేహాన్ని ఇంతవరకు వాళ్ళ ఇంటికి చేర్చాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఎన్కౌంటర్ అయినా ఇది నిజంగా ఎన్కౌంటర్, దొంగ దెబ్బ ఎన్కౌంటర్. ఇది వాళ్ళు ఆరోగ్యానికి స్థితిగతుల కోసం హాస్పిటల్ వెళ్తుంటే ఇది ఎన్కౌంటర్ జరిగిన విషయం మేము వార్త ద్వారా తెలుసుకున్నాము. కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలా దొంగ దెబ్బ వాళ్ళు ఎవరండి? మనలాగా సామాన్య ప్రజలండి. వాళ్ళు గూడాల్లో ఎలక్ట్రిసిటీ లేకుండా, ఎలాంటి రోడ్ కనెక్షన్, కమ్యూనికేషన్ లేని ప్రాంతాల్లో నీకు డెవలప్మెంట్ చేయడానికి చేతగాక నువ్వు వాళ్ళని అక్కడిని అంతం చేయాలనే కాన్సెప్ట్ తోటి నువ్వు వాళ్ళని ప్రాణాలు తీస్తున్నామని మీ సందర్భంగా తెలియజేస్తాను. రైట్ అన్న, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత 28 మంది చనిపోవడం జరిగింది. ఆ ఎన్కౌంటర్లో, రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్లో. దాని అనంతరం వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకోవడం కావచ్చు, హోలీ ఆడడం కావచ్చు, డ్యాన్సులు వేయడం, దీన్ని అంతటా ఎట్లా చూడొచ్చు ఈ పద్ధతిని? ఎవరైతే ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళ మనసులు కరిగిపోకుండా వాళ్ళు కనీసం మౌనం పాటించని దుర్మార్గులు వీళ్ళంతా దేశద్రోహులు అని మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు దేశద్రోహులు, నిజమైన దేశద్రోహులు వాళ్ళు. అసలు వీళ్ళే ఆదివాసుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఈ మావోయిస్ట్ పేరుతోటి. మన అనవసరంగా ఆదివాసుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. అందుకనే వీళ్ళని నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆపరేషన్ కగార్ పేరుతోటి అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కేవలం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ని టార్గెట్ చేస్తూ అక్కడున్న గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవితాల్లో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వెంటనే అక్కడ ఆపరేషన్ కగార్ ఆగి అక్కడ స్వేచ్ఛాంతరం అక్కడ వాతావరణం శాంతి నెలకొల్పితే మాత్రము అతి త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వందే భారత్ ఉద్యమం నడిపించిన ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ప్రకటిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని ఉద్యమిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.